హైదరాబాద్ న్యూస్ టైంకు స్వాగతం. గూగుల్ మ్యాప్స్ లేని ఆ రోజుల్లో దారి తెలియని వేల కిలోమీటర్ల దూరం నుంచి పావురాలు ఖచ్చితంగా మెసేజ్లు ఎలా డెలివరీ చేసేవో ఎప్పుడైనా ఆలోచించారా? మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుల ప్రాణాలు కాపాడిన ప్రచ్ఛన్న యుద్ధంలో CIA తరఫున స్పై కెమెరాలతో గూఢచర్యం చేసినా అది పావురాలకే చెల్లింది. ఎంత దట్టమైన మబ్బులు ఉన్నా, దారి కనిపించకపోయినా అవి గమ్యాన్ని ఎలా చేరుకుంటాయి? వాటి శరీరంలో దాగి ఉన్న ఆ సీక్రెట్ కంపాస్ ఏంటి? తాజాగా జర్మనీ శాస్త్రవేత్తలు పావురాలపై చేసిన ప్రయోగాల్లో ఎవ్వరికీ తెలియని ఒక అద్భుతమైన క్వాంటమ్ సైన్స్ రహస్యం బయటపడింది. పావురాల శరీరంలో దాగి ఉన్న ఆ ఇన్బిల్ట్ GPS టెక్నాలజీ ఏంటో మా స్పెషల్ AVలో ఇప్పుడు చూద్దాం. అది మొదటి ప్రపంచ యుద్ధం. శత్రువుల మధ్య చిక్కుకుపోయిన అమెరికా సైనికుల సమాచారం అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడింది ఓ పావురం. టెలిగ్రాఫ్ వ్యవస్థ సరిగ్గా లేని రోజుల్లో ఐరోపా దేశాల్లో స్టాక్ మార్కెట్ వివరాలను మోసుకెళ్లినవి ఈ పావురాలే. అసలు గాల్లో ఎగురుతూ దారి తప్పకుండా ఇవి ఖచ్చితమైన గమ్యానికి ఎలా చేరుకుంటాయన్నది దశాబ్దాలుగా సైంటిస్టులను తొలిచేస్తున్న ప్రశ్న. దానికి ఇప్పుడు సమాధానం దొరికింది. సాధారణంగా పక్షులు సూర్యుడి వెలుతురు, వాసనలు, కొండల ఆధారంగా ప్రయాణిస్తుంటాయి. కానీ దట్టమైన మబ్బులు కమ్మేసినప్పుడు మాత్రం పావురాలు తమ గట్ ఫీలింగును వాడుకుంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పావురం కాలేయంలో ఉండే రోగనిరోధక కణాల్లో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కణాలు క్వాంటం స్థాయిలో భూ అయస్కాంత క్షేత్రాన్ని పసిగట్టే కంపాస్ లా పనిచేస్తాయి. ఆ కణాలు మెదడుకు సిగ్నల్స్ పంపడం వల్లే పావురాలు ఎటు వెళ్లాలో ఖచ్చితంగా డిసైడ్ అవుతాయి. దీన్ని నిరూపించడానికి జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్, మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 34 పావురాలతో ఒక ఆసక్తికర ప్రయోగం చేశారు. కొన్ని పావురాల శరీరంలోని ఐరన్ కణాలను తొలగించి 12 మైళ్ళ దూరం ప్రయాణించేలా వదిలారు. సూర్యుడు ఉన్నప్పుడు అవి బాగానే ప్రయాణించాయి. కానీ వాతావరణంలో మబ్బులు కమ్మేయగానే ఆ పావురాలు దిక్కుతోచక గాల్లోనే చక్కర్లు కొట్టాయి. మళ్లీ వాటిలో ఐరన్ కణాలు పెరిగాక దారిని కరెక్ట్ గా పట్టుకోగలిగాయి. అయితే కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ కు చెందిన కొందరు భౌతిక శాస్త్రవేత్తలు మాత్రం ఈ థియరీని పూర్తిగా అంగీకరించడం లేదు. దీనిపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉందని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా పావురాల శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ కేవలం రోగాలతో పోరాడటానికే కాకుండా ఇలా ఏకంగా నేవిగేషన్ సిస్టమ్లా ఇన్బిల్ట్ GPS లా పనిచేస్తుండడం సైంటిస్టులనే ఆశ్చర్యపరుస్తోంది. ప్రకృతి సృష్టించిన ఈ క్వాంటమ్ కంపాస్ ముందు మనుషుల టెక్నాలజీ కూడా తక్కువే అనిపిస్తోంది కదూ. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి హైదరాబాద్ న్యూస్ టైం. నమస్తే.